కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించనంత మాత్రాన ఏపీకి ఏమీ రానట్లు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారన్న సీఎం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధుల్ని గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశం ఏపీకే ఎక్కువగా ఉందన్నారు. ఈ మేరకు ఇదివరకే తాము ఆయా రంగాల్లో పాలసీలు తీసుకువచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. విభజన కన్నా గత వైసీపీ ప్రభుత్వ పాలనలోనే ఏపీ ఎక్కువ నష్టానికి గురైందన్న చంద్రబాబు ఈ రెండు అంశాల్ని ఆర్థిక సంఘానికి వివరించి నిధులు కోరతామని వివరించారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్నా. తెలుగు కొటేషన్ తో స్టార్ట్ చేశారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్ లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్ని అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాని, రైల్వే జోన్ గాని, ఇండస్ట్రియల్ పార్క్స్ గాని, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు దొక్కుంటున్నాం. ఇంకా మనం చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి. ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా వీఆర్ కాన్ఫిడెంట్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో మనం చూస్తే కాస్తో కోస్తో ఆ డైరెక్షన్ లో ప్రిపేర్డ్ గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే జీరో పావర్టీ కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి కొంతమంది అర్థం కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా పేరు చెప్పక్కర్లేదు. మనకు శక్తి ఉంటే, మన పరిపాలన బాగుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ 1 స్టేట్ గా చేసుకునే అవకాశాలున్నాయి. ఆ డైరెక్షన్ గా ముందుకు పోతున్నాం. అందుకే మొన్న కూడా మీరు చూస్తే 12.94% గ్రోత్ రేట్ వచ్చింది ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నుంచి 15% రావాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాం. దానికి ఇవన్నీ దోహదం చేస్తాయని ఆశిస్తున్నా. ఆ డైరెక్షన్ లో పనిచేస్తాం.